తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం. నదీ ప్రవాహం కారణంగా ఇవాల్టి తెప్పోత్సవం రద్దు. నేటితో తిరుమల బ్రహ్మోత్సవాల ముగింపు. చివరి ఘట్టంగా స్వామివారికి చక్రస్నానం. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం. నేడు కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో దసరా వేడుకలు. ఈ ఉదయం బాపుఘాట్లో నివాళులు. విజయవాడ గాంధీ హిల్స్ కు చంద్రబాబు. కొండపై చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన. నూతన లిఫ్ట్ చిల్డ్రన్ ట్రైన్ కు ప్రారంభోత్సవం. ఏపీ ప్రయోజనాల్ని గాలి కొదిలేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే రాష్ట్రం ఎడారవుతుంది. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలన్న జగన్. కోటాపై బీసీ మంత్రులు ఎమ్మెల్యేల పోరాటం. మూకుమ్మడిగా హైకోర్టుకి వెళ్లాలని నిర్ణయం. కేసులో ఇంప్లీడ్ అవ్వాలని డిసైడ్ అయిన నేతలు. ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్. మహిపాల్ కృష్ణమోహన్ విచారణ వాయిదా. ఈ నెల 4న విచారిస్తామన్న శాసనసభాపతి. మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. సీఎం రేవంత్ సహా రాజకీయ ప్రముఖుల సంతాపం. మళ్లీ సమ్మెకు సై అంటున్న ప్రైవేట్ కాలేజీలు. బకాయిల చెల్లింపులకు 12వ తేదీ డెడ్ లైన్. రాష్ట్రంలో బంద్ల పాలన నడుస్తోందన్న హరీష్. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం. తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం. కోస్తాంధ్రతో పాటు తెలంగాణకు ఎల్లో అలర్ట్. బాపట్లలో మత్స్యకారుల ఆందోళన. సీమౌత్ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్. కలెక్టర్ వచ్చినా వెనక్కి తగ్గని నిరసనకారులు. శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వాన. ఇబ్బంది పడుతున్న భక్తులు. శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు. ప్రభుత్వం తరపున మంత్రి ఆనం పూజలు. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. 3 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు. ఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతీయ యోగా సంస్థాన ఆధ్వర్యంలో కార్యక్రమం. సీఎం రేఖా గుప్తా సహా వేల మంది యోగాసనాలు. భారత్ వెస్టిండీస్ మధ్య నేటి నుంచి ఫస్ట్ టెస్ట్. అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో మ్యాచ్. కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా జడేజా. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.